శోభన రాత్రి సమయంలో ఈ స్వీట్లతో పాటు మాడుగుల హల్వా కూడా పెడతారు సార్. అది ఒక ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఇది మా వివాహ వ్యవస్థలో శోభన రాత్రి సమయంలో ఈ స్వీట్ పెడితే అది పూర్తి అవుతుంది అనేసి ఒక నమ్మకం ఉందండి. వారేవా ఏం విషయం చెప్పారండి మీరు. అందుకనే మాడుగుల హల్వా అంటే యువతి యువకులు కూడా పోటీ పడి కొంటూ ఉంటారు ఎక్కడికక్కడ. అవును సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? నా పేరు దంగేటి సత్యారావు అండి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మాడుగుల దంగేటి గోపికృష్ణ హల్వా షాప్ దగ్గర నుంచి వచ్చారు. ఈ పెసా మహోత్సవ కార్యక్రమంలో ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మన సాంప్రదాయ స్వీట్ ని ప్రచారంలోకి తేవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ స్టాల్ అని పెట్టడం జరిగిందండి. అందుగురించే మేము రావడం జరిగింది ఇక్కడికి. ఇప్పుడు మీరు మాడుగుల హల్వా అంటే దీనికి ఒక బ్రాండ్ నేమ్ అనేది ఉంది. మాడుగుల హల్వాకి మాడుగుల అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. అవునండి. యాక్చువల్గా హల్వా అనేది ఒక స్వీట్. అవునండి. అయితే దీనికి మాడుగుల అనే పేరు ఎలా వచ్చింది? ఈ స్వీట్ అంటే మాడుగుల్లో హల్వా ఎక్కువ తయారు చేస్తాం కాబట్టి మాడుగుల హల్వా అని అందరికి ప్రసిద్ధి. అందువల్ల మాడుగుల హల్వా అని అందరూ అంటారు. ఈ మాడుగుల ఏ ప్రాంతంలో ఉంది సార్? అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. మాడుగుల నియోజకవర్గం అండి. మాడుగుల గ్రామాన్ని ఒక బ్రాండ్ నేమ్ గా చేస్తూ ఈ హల్వా తయారీ ఇప్పుడు మీ ప్రాంతంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? దాదాపు ఎలా చూసుకున్నా 500 మెంబర్స్ దీని ద్వారా ఉపాధి పొందుతున్నారండి. ఈ మాడుగుల హల్వా బ్రాండ్ నేమ్ తో ఈ హల్వా తయారీ ఎలా తయారు చేస్తారు? దీన్ని గోధుమ పాలతో తయారు చేస్తారండి. గోధుమలను నానబెట్టి వాటిని రుబ్బి వాటి నుండి వచ్చిన మిల్క్ని తీసి ఒక 24 అవర్స్ మనం స్లీపింగ్ అవర్ ఉంచి ఆ తర్వాత మేకింగ్ పంపిస్తామండి. ఈ ప్రాసెస్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక ప్లేట్ తయారవడానికి 4 days పడుతుందండి. అంటే 4 రోజులు పడుతుంది. 4 రోజుల ప్రాసెస్లో జరుగుతుందండి. అంటే ఒక ప్లేటే తయారు చేయండి, ఒక బల్క్ తయారు చేస్తాం. ఇప్పుడు ఇందులో ఏ పదార్థాలు మిక్స్ చేస్తారు మీరు? గోధుమ పాలండి, నెయ్యి వేస్తామండి, వాటర్ వాడతామండి, డ్రై ఫ్రూట్స్ వాడతాం. కెమికల్స్ ఏమీ వాడరు? కెమికల్స్ ఏమి వాడవండి. ఇంట్లో బెల్లంతో తయారు చేస్తాం, పంచదారతో తయారు చేస్తాం. అంటే బెల్లం హల్వా ఉంటుంది, పంచదార ఉంటుంది. మీరు ఇందాక చెప్తుంటే విన్నాము బెల్లము పంచదార కలిపిన హల్వా కూడా ఉందండి. రెండు కలిపి మిక్స్ చేస్తామండి. అంటే వీటి వల్ల అంటే కొన్ని హల్వా థిక్నెస్ బట్టి కొందరు గట్టిగా అడుగుతారు, కొందరు స్మూత్ గా పడతారు. దాని స్టైల్ని బట్టి మేకింగ్ తయారవుతుంది. ఇప్పుడు మాడుగుల హల్వా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వింటున్న మాట. దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్లారు. మీ ఊరు నుంచి 500 మంది ఉపాధి పొందుతున్నారని చెప్పి అంటున్నారు. దీనికి ప్రత్యేకత ఏంటి అసలు? ఈ స్వీట్ ఎక్కడ తయారవుతుంది? ఓన్లీ మోడల్లో తయారవుతుంది. మోడల్లో తయారు చేసిన తింటేనే మీకు ఆ ఫీల్ ఉంటుందండి. మీరు ఎక్కడ తిన్నా సరే ఆ ఫీల్ రాదండి. మాడుగులు ఎలా అంటే మాడుగులు వచ్చి తిన్న రుచి కూడా వేరండి. ఆ ఫీల్ ఉంటుంది కాబట్టి మాడుగులు అంత ప్రసిద్ధి. అంటే దానికి ఏమైనా ఒక ఫార్ములా వాడతారా మీరు? ఫార్ములా కాదండి, ఆ మాడుగుల యొక్క వాటర్ హల్వా చాలా మంది తయారు చేస్తారు, చాలా ప్రాంతాల్లో హల్వా ఉంటుంది. కానీ మాడుగుల హల్వాకి ఉన్న ప్రత్యేకత ఎలా వచ్చింది? అంటే వీటి ద్వారా తయారు చేయడం అనేది ఏ స్వీట్ లో లేదండి. ఆ వీటి ద్వారా వచ్చి మిల్క్ ద్వారా మాడుగులను ఒక్క దగ్గర తయారు చేస్తారండి. అదే స్పెషల్ అండి. దాంతోపాటు ప్యూర్ గీ వాడతామండి. దీంట్లో వేరేది ఏది వాడమండి. విత్ డ్రై ఫ్రూట్స్ అండి. అంటే ఎవరైనా తినొచ్చు మాట. అది దీంట్లో ఎసెన్స్ అవి కలపండి. అందువల్ల దీనికి ప్రత్యేకత ఉంది. అంటే కేవలం మీ ఊర్లో మాడుగుల గ్రామంలో ప్రారంభమైన ఈ వ్యాపారాన్ని అందరూ చేస్తూ ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందంటారా, లేకపోతే దీనికి బలంగా దానికి స్థానికతను మీరు అలా తీసుకురాగలిగారా? మనం స్టార్ట్ చేసాం కాబట్టే కదండి మిగతా వాళ్ళకి వచ్చింది. మనం పునాది వేస్తాం కదండి, పునాది వేసాం కాబట్టి బయటకు వెళ్తుంది. మామూలుగా భారతీయ వంటకాల్లో జిలేబీకి ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ మాడుగుల హల్వాకి మేము విన్నాము, చాలామంది ప్రత్యేకించి మీ ప్రాంతం నుంచి వివాహాలకి ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తారని మేము విన్నాము. దీనికి ఏంటి కారణం? వీటంటే స్ట్రెంత్ కదండి. మా వివాహ వేడుకల్లో ఫస్ట్ నైట్కి ఈ హల్వా కన్ఫామ్గా ఉండాలని చెప్పి తీసుకువెళ్తారండి. అంటే వీటంటే వేడి కూడా కదండి, అందువల్ల మరి ఫస్ట్ నైట్కి ఇది వాడతారు. అంటే మాడుగుల హల్వాని భారతీయ వివాహ వ్యవస్థలో ఫస్ట్ నైట్కి వాడటం వల్ల స్వీట్ అండి. అంటే మా చుట్టుపక్కల ఏరియాలో ఫస్ట్ నైట్ కన్ఫర్మ్ గా అలా ఉండవలసింది. అది మీకే కాదండి, చాలా ప్రాంతాల్లో మేము దీనికోసం విన్నాము. అంటే మా ద్వారా తెలిసింది కాబట్టి అందరూ కూడా ఇది చైన్ దానిగా వెళ్తుందండి. అది చాలా అద్భుతమైన విషయం అండి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది 30 days ఉంటుందండి. 30 days తర్వాత పాడవదండి.
మనం వాడిది నెయ్యి కాబట్టి డ్రై అవుతుందండి. జస్ట్ హీట్ చేసుకుంటే మళ్ళీ ఎలాగుంది అలా వచ్చేస్తుంది. దీన్ని హీట్ కూడా చేసుకోవచ్చు అండి. ఓవెన్లో పెట్టుకోవచ్చు, అప్పుడు ప్యాన్ మీద జస్ట్ హీట్ చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బందులు ఏమి ఏం రావా ఉండదు. పదార్థానికి? దీనికి స్మెల్ కానీ చీమ పట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు మీరు ఇక్కడ స్టాల్ పెట్టారు, ఇలా మీ ఊర్లో ఒక 500 కుటుంబాలు ఉన్నాయన్నారు. మీ అందరికి ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తే భారతదేశం అంతటా పంపించే వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? మా ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా సప్లై చేస్తాం. భారతదేశంలో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలని కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాం. ఫార్ములాలు అవి కూడా చెప్తారా? ఫార్ములా మన దగ్గర నుంచి అలా సప్లై చేస్తాం. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చిన్నారావు అండి. ఇప్పుడు ఈ మాడుగుల హల్వా కోసం మేము విన్నదానికి ఇక్కడ మీరు చెప్పిన దానికి అవును సార్. దగ్గర సంబంధం ఉంది. అయితే మాడుగుల హల్వాకి ప్రత్యేకత కోసం మీరేం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ మాడుగుల హల్వా అనేది స్వీట్లో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్వీట్ ఫేమస్ ఉంటుందండి. అలాగే మా మాడుగుల గ్రామానికి మాడుగుల హల్వా అనేది చాలా వరకు కూడా ఇది ఎంతో ఫేమస్ ఉంది, ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా వరకు కూడా ప్రాచుర్యం పొందిందండి. ఎన్నాళ్ళ నుంచి ప్రాచుర్యం? ఇది సుమారు 100 years నుంచి కూడా క్రమేణా హల్వా అనేది తయారు చేసే విధానంలోని క్రమేణా మార్పులు చెందుతూ ఇప్పుడు ఈ విధంగా వచ్చిందండి. ఈ హల్వా అనేది అన్ని ఫంక్షన్స్ లో కూడా వాడతారండి. ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థలో ఈ స్వీట్ అనేది అన్ని స్వీట్లు పెడతా ఉంటారు, పళ్ళు పెడతా ఉంటారు. అలాగే శోభన రాత్రి సమయంలో ఈ స్వీట్లతో పాటు మాడుగుల హల్వా కూడా పెడతారు సార్. అది ఒక ప్రత్యేకత అన్నమాట. ఎందుకంటే ఇది మా వివాహ వ్యవస్థలో శోభన రాత్రి సమయంలో ఈ స్వీట్ పెడితే అది పూర్తి అవుతుంది అనేసి ఒక నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతో కూడా మా మాడుగుల హల్వా చాలా వరకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వారేవా, ఏం విషయం చెప్పారండి మీరు. ఎక్సలెంట్. అందుకే నేను మాడుగుల హల్వా అంటే యువతి యువకులు కూడా పోటీ పడి కొంటూ ఉంటారు ఎక్కడికక్కడ. అవును సార్, యువతి యువకులు అంటే ఆల్రెడీ చాలా మంది వరకు ఎవరో పిల్లల దగ్గర నుంచి అలాంటి వాళ్ళు అంటే తినేశారు. స్వీట్ ని ప్రాచుర్యం పొందిందండి. అందరూ ఇష్టపడుతుంటూ ఉంటారు.